సోమబాబు గారితో నాకు ఎంత చనువు ఉందో నాగేశ్వరరావు గారితో కూడా అంతే చనువు ఉందండి. చివరి రోజుల వరకు నేను చనిపోయే ముందు రోజు దాకా నేను ఆయన సోమబాబు గారితో రాత్రి ఎలా మాట్లాడానో నాగేశ్వరరావుతో కూడా పొద్దుట ఉదయం మేమిద్దరం కూర్చొని కాఫీ తాగి వచ్చానండి ఇంట్లో అండి. అంత మంచి అనుబంధం ఉంది. మా ఇంటికి వచ్చేవారు ఆయన రెగ్యులర్గా, మన ఫ్యామిలీ మెంబర్ అండి నాకు అంతే. ఆయన నాగేశ్వరరావు గారు సోమబాబు గారు కొంచెం రిజర్వ్గా ఉన్నాడు, ఫ్రెండ్లీగా రిజర్వ్గా ఉన్నాడు. నాగేశ్వరరావు అక్కడ ఇంట్లో వచ్చేవారు డైరెక్ట్. వచ్చామ్మా ఏంటి ఏం చేస్తున్నావు, ఏం వండుతున్నావు, వాళ్ళు ఏంటి పలానా చేస్తున్నానంటే అలా కాదు నువ్వు ఎలా చేస్తున్నావు ఎలా చెయ్యాలి ఆయన సలహాలు ఇచ్చి చేసేవారు. మా ఇంటికి భోజనం చేసి ఏమన్నా ఉన్నా మేము పంపించేవాళ్ళం. ఆయన అక్కడి నుంచి ఏం చేసినా నాకు పంపించడం, ఏదైనా కొత్త వెరైటీ వచ్చినా ఎవరిని ఏదైనా తెచ్చినా నాకు పంపించడం. ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఆయన స్వయంగా కోస్తారు కూరగాయలు, ఆయనే కోసి అట్టపెట్టెల్లో పెట్టి వాళ్ళ ఫ్యామిలీకి పంపించేవారు. వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళు కొడుకులకి అందరికీ. దాంతోపాటు ఒక బుట్టలో నాకు కూడా పెట్టి ఆ కారు వచ్చి నాకు కూడా బుట్టికి వెళ్ళేవారండి. నేను మార్నింగ్ వాకింగ్ అయ్యేది కేబీఆర్ పార్క్లో. నేను వాకింగ్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి కూర్చునేవాడిని. ఒక 8 అప్పుడు చెట్టు కింద కూర్చునేవాడు నేను పేపర్ చదువుతూ. నేను వెళ్ళేవాడిని, జాయిన్ అయ్యేవాడిని. కాఫీ టీ ఆయనతో పాటు తాగి ఒక అరగంట కూర్చొని ఇంకా స్నానానికి లేచి వెళ్ళేవారు. అప్పుడు దాకా నేను ఆయన దగ్గర ఉండేవాడిని. వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుంటాను. ఎన్నెన్నో చెప్పారండి నాకు. శోభన్ బాబు గారు ఎంత సహాయం చేశారో ఇంట్లో నిలబెట్టుకోవడానికి. ఇక్కడ నాగేశ్వర్ కూడా నాకు అలాగే సలహా ఇచ్చి ఒక మంచి మార్గంలో పెట్టాడు. అదేంటంటే ఆయన నన్ను అడిగారు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల పెళ్ళి అయిపోయినాయి, మనకేమో నువ్వు ఎంత స్థితిపరుడు ఏంటో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది ఏంటంటే నువ్వు నీ ఆరోగ్యం బాగుండగానే వాళ్ళకి ఏ వాళ్ళకి ఇచ్చేసుకో. నాకేం లేదండి, మెడ్రాస్లో ఒక ఇల్లు ఉంది, ఇక్కడ చిన్న స్థలాలు ఉన్నాయి, ఇచ్చేయి, ఎవరికి ఇవ్వాల్సింది ఇచ్చేయి. అలాగే నువ్వు కూడా కొంత పెట్టుకో. నేను అలాగే చేశాను, పని చేశాను. ఇప్పుడు నాకంటూ కొంచెం అమౌంట్ పెట్టుకున్నాను, నాకు కొంచెం వడ్డీ వస్తుంది. ఆ వడ్డీతో నాకు సొంత ఖర్చులు ఉంటాయి. కారు పెట్రోల్ అంటే స్టూడియో నుంచి వస్తుంది. అలాగే నువ్వు కూడా ఒక ఏర్పాటు చేసుకో. నీకంటూ ఒకటి ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున్న నీకు ఎవరో ఫ్రెండ్ వస్తాడు, నాలాంటి ముసలోడు వస్తాడు, వచ్చాడనుకో ఏంటి మా నాన్నకి పని లేదు, ఈ ముసలోడికి పని లేదు, కాఫీలు అంటారు, టీలు అంటారు, ఇది అంటారు, మందు అంటారు. అందువల్ల అలా అనిపించి మన డబ్బులు అంటూ మనకు ఉంటే మనం స్వతంత్రంగా బతకడానికి కొంచెం డబ్బులు నువ్వు పెట్టుకో అని మార్గం చెప్పారు. అప్పుడు నేను మెడ్రాస్లో ఇల్లు మంచి రేటుకే అమ్మి 3 పిల్లలకి సెట్ చేసి కొంత నేను పెట్టుకొని ఆ ఏర్పాటు కూడా నాగేశ్వరరావు చేశారు. ఆయనకి ఏ విధంగా ఇంట్రెస్ట్ వస్తుందో ఆ విధంగా పెట్టి. నాగేశ్వరరావు పాదుకులు లాంటి చెప్పులు వాడేవారండి. ఆయన వీల్ చైర్లో ఉండటం ఎవరికీ తెలియదు. ఆయన ఒక 10 రోజులు వీల్ చైర్లో కూడా ఉన్నారు. ఆ విషయం ఎవరికీ తెలియదు. నాకు తెలుసు, నేను రోజు వెళ్ళేవాడిని. వీల్ చైర్లో ఎవరికి ఫోటో కూడా ఇవ్వలేదు ఎప్పుడు. నేను ఫోటో తీయించుకున్నాను ఆయనతోటి. నాకు తెలుసు కొంతకాలం పాపం ఇది అవుతుంది, ఆయనకి తెలియదు, కానీ మాకు వినికిడి వినిపించింది. అప్పుడు ఆయన పక్క నుండి నేను ఫోటో తీసుకోవడం జరిగింది. ఇది పాదుకుల్లాంటి చెప్పులు వేసుకునేవారు. చాలా తేలిగ్గా చాలా బాగుండేదండి. నాగేశ్వర్ అన్నారు, ఏమండి చాలా బాగుండండి, ఎక్కడ కొంటారంటే లేదు నేను చేయిస్తాను, నాకు పలానా చోట నేను చేయిస్తాను, నాకు కావాలంటే నేను చెప్తాను, అవి బయట ఉండదు, నేను చేయించుకుంటాను కనుక నీకు కూడా ఓ జత పంపిస్తానులే అన్నారు. ఆ తర్వాత కొంచెం ఆయన అనారోగ్యంలో పడిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఆ చెప్పులు తీసుకున్నాను. నేను కావాలనే ఇంకా నేను వాడలేను, ఏం చేయను, అలా భద్రంగా ఆయన జ్ఞాపకార్థం ఆ చెప్పులు కూడా నేను ఇలా ఉండిపోయాను. కానీ 10 ఏళ్ళు అయిపోయింది, ఆ చెప్పులు దాని కూడా వేసి కూడా అవుతుంది, కానీ అంత జాగ్రత్త కాపాడినా కూడా ఆ చెప్పులు ఇలా ఉన్నాయి. ఈయన చూసినప్పుడల్లా నాగేశ్వరరావు వేసుకునేవారు. నాగేశ్వరరావుతో చేయాలని ఉండేది, కానీ నాగేశ్వరరావు గారు రామారావు గారు అంటే మనం చేయగలమా, ఎక్కడో ఉన్నారు అప్పుడు వాళ్ళు. ఈ శోభన్బాబు గారితో అంటే కొంచెం పరిచయం ఉంది, ఫ్యాన్గా వెళ్ళటం, మాట్లాడటం, తెలియటం. నాగేశ్వర అంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు అన్న దాని మీద వెళ్ళలేదు. ఆ తర్వాత చేసేటప్పటికి శోభన్బాబు గారితో నాకు టైప్ ఏర్పడిపోయింది. దాంతో ఇంక రెగ్యులర్గా ఇంకా ఆయనతోనే చేయటం అయిపోయింది అనమాట. శోభన్బాబు గారు అడిగారు, మా ఇద్దరి మధ్య స్నేహం కూడా శోభన్బాబు గారికి తెలుసు. వాళ్ళిద్దరి మధ్యన వైరం అని చాలామంది అంటారు, కానీ అదేం లేదండి. శోభన్బాబు గారు అంటే చాలా ఇష్టం నాగేశ్వరకి. నాగేశ్వర అంటే విపరీతమైన భక్తి శోభన్బాబు గారికి, మామూలు కాదండి. శోభన్బాబు గారు కూడా నాగేశ్వర ఫ్యాన్. శోభన్బాబు గారు చెప్పారు, కొన్ని సందర్భాల్లో నాగేశ్వరని ఇంప్రెక్ట్ చేస్తాను నేను, ఆయన ఇంప్రెక్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళం మేము అంటూ ఆయన చాలా గొప్పగా చెప్తారు శోభన్బాబు గారు. శోభన్బాబు గారు కూడా మంచి నటుడని ఒప్పుకుంటాడు నాగేశ్వరరావు గారు.
నేను ఇద్దరి మధ్యన మాట్లాడేవాడిని కదా. ఎప్పుడైనా నాగేశ్వరరావు ఎలా ఉన్నారు అని అడిగారు శోభంబాబు గారు. ఇక్కడికి వచ్చాక శోభంబాబు గారిని కలిసావా అని అడిగాడు ఈయన. ఎలా ఉన్నాడు శోభంబాబు? బాగున్నారండి, వెరీ గుడ్ అనేవాడు. ఆయన అడిగారు నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు అని. చిన్న అపోహలు ఇద్దరి మధ్యన ఉండిపోయినాయి. అది శోభంబాబు గారు క్లారిఫై చేశారు నాకు జరిగింది. ఆయన నాగేశ్వర్ కాదంటారు. ఏంటంటే అంటే తప్పుగా కాదు, ఏదో బయట పుకారు ఏంటంటే నాగేశ్వరరావు గారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు శోభంబాబు గారు వచ్చి పలకరించలేదు, చేయలేదు అనేది నాగేశ్వరరావుకి బాధ ఉండిపోయింది అన్నారు. ఈయనంటారు నేను కలవలేనండి, అలాగా ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాడు, ఆయన చూడలేదు నాకు తెలిసినంతలో. ఆ రోజు మంజుల వచ్చి చెప్పింది నాగేశ్వరం చూడడానికి వెళ్తున్నాను, మీకు తోడు నేను వస్తాను రండి అని చెప్పేసి మంజుల అంది. సరే నేను రెడీ కూర్చున్నాను. మందులో ఒక్కరితో అటు నుంచి షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది, రాలేదు. అక్కడి నుంచి నేను ఆయన చూడడానికి వెళ్ళకపోయాను అంటే నాగేశ్వరం అదేం కాదు, అసలు ఆ సమస్య లేదు, అదేంటది, అది కాదది. నాకు తెలిసినంతలో ప్రతి చోట శోభంబాబుని రికమెండ్ చేసేవారండి. బుద్ధిమంతుడు సినిమాలో వేరే అనుకున్నారు, ఆ కృష్ణుడు ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ వేరే హీరో అనుకున్నారు, అంటే కొంచెం వెనకబడిన హీరో అతను. కానీ నాగేశ్వరరావు గారు కాదు శోభంబాబుని పెట్టండి అని చెప్పేసి శోభంబాబు గారిని పెట్టించాడు. ఆ విషయం శోభంబాబు గారికి తెలుసు, నాగేశ్వర్ కూడా నాతో చెప్పాడు. అదే విషయం శోభంబాబు గారు కూడా నాతో చెప్పారు. నాగేశ్వర్ ఎలా అన్నారనుకోండి, నేను ఆయనకి చెప్పాను. నేను ఇద్దరు ఉన్నారనుకోండి, వైరం ఉందనుకోండి, నేను వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళకి చెప్పను, మంచి తీసుకుంటాను. రకరకాలుగా మాట్లాడుకుంటారు, మంచి మాట్లాడుకుంటారు, చెడు మాట్లాడతారు, పౌరుషంగా మాట్లాడతారు. ఆ పౌరుషంగా మాట్లాడి చెప్పను నేను. ఇప్పుడు నాగేశ్వరు ఏం మాట్లాడినా కొన్ని గొప్ప విషయాలు చెప్తారు శోభంబాబు గారి కోసం, అవి అందజేస్తాను శోభంబాబు గారికి. శోభంబాబు గారు నాగేశ్వరని ఎలా ప్రేమించారు, ఆయన గొప్ప గుణాలు ఏం చెప్పారో అదే చేరేస్తాను నాగేశ్వరికి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెరుగుద్ది. అలాగన్నారు ఇలాగన్నారు అలాగా. అదేవిధంగా నేను చాలామందితో నాగేశ్వరికి దాసరి గారి మధ్య వివాదాలు ఉన్నాయి. నేను ఎప్పుడు వెళ్ళి తెలుసు ఎవరికి నాగేశ్వరికి తెలుసు, ఎక్కువ దాసరి గారితో ఉంటాను, మా గురువు దాసరి గారు. సాయంత్రం 5 ఆయనతోనే కూర్చుంటున్నాను, కార్డ్స్ ఆడుకుంటూ రాత్రి 10, 11 అక్కడే భోజనం అంతా. నారాయణరావు గారి ఇంట్లోనే 10-12 ఏళ్ళు అయిపోయింది. పొద్దున్న ఈయనతో ఒక అరగంట కూర్చుంటాను, అక్కడేమో సాయంత్రం అంతా 5-6 గంటలు ఆయనతో కూర్చుంటాను. ఇలా 13-14 ఏళ్ళు గడిచినాయి. వచ్చేది ఈయన మాట, అక్కడ వచ్చేది అక్కడ వచ్చేది. నేను మోసేది ఎలా ఉంటుంది, నాగేశ్వరరావు గారు అంటే దాసరి నారాయణరావుకి ఎంత అభిమానమో, ఎలాగ చొక్కాలు దించుకొని టికెట్లు తీసుకున్నాడో ఆ మాట చెప్పేవాడినండి. ఇక్కడ నారాయణరావు ఎంత గొప్ప డైరెక్టరో నాగేశ్వరరావు గారు చెప్పేవారు, ఆ మాటే చెప్పేవాడిని అక్కడ. అంతేగాని అక్కడ పౌరుషం మాట ఇక్కడ పౌరుషం మాట కొన్ని ఉంటాయి, అవి ఇప్పుడు నేను పోస్ట్ చేయలేదు వాళ్ళిద్దరి మధ్యన. వాళ్ళిద్దరిని కలపడానికి కూడా నేను ప్రయత్నం చేశాను. దాసరి నారాయణరావుని అంటే చాలామంది చేశారు, అందులో నేను ఒకడిని అనుకోండి, నేనే గొప్పవాడిని నేనే కానీ చెప్పట్లేదు. ప్రయత్నం చేస్తే నారాయణరావు స్టేజ్లో ఓకే అన్నారు, నాగేశ్వరరావు ఎందుకో విముఖ చూపించారు. ఆయన ఒకటే, మనం ఎవరితోనో వద్దు అనుకుంటే వద్దు, మనం కలవకూడదు అంతే. వాళ్ళు కనిపించే చోటకు కూడా మనం వెళ్ళకూడదు, మన మనసు పాడైపోద్ది. అలాగే నాకు సలహా ఇచ్చారు, నీకు ఎవరన్నా నచ్చలేదు అనుకో, వద్దనుకో, నువ్వు వాళ్ళతో కలవకు, మాని, నా పద్ధతి అంతే అనేవారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.